తిరుమల ప్రసాదం చాలా పవిత్రమైనటువంటి ప్రసాదం. తిరుమల ప్రసాదం లడ్డు అమిత రుచిగా ఉండేటటువంటి ప్రసాదం. దానిలో తప్పులు జరిగినాయని చంద్రబాబు నాయుడు గారికి నోటీసుకు రావటం, ఆయన అడగటం జరిగింది. అంతేగాని ఆయన ఒకరిని గురించి దురుద్దేశంతో మాట్లాడేటటువంటి మాటలు కాదు. అప్పుడు చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడాడు. తప్పు తప్పే. ఎవరు కూడా లడ్డు బాగలేదు, ఎవరు లడ్డు బాగలేదనేది, బాగలేదు కాబట్టి బాగలేదన్నారు, బాగుంటే లడ్డు బాగుందంటారు. అది మీకు కూడా తెలుసు. లడ్డు పొరపాటుగానే ఉంది. లడ్డు తీసుకుంటే ఇదివరకటికి ఇప్పటికి చాలా, అంటే ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ మారింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త తీసుకుంటున్నాడు కాబట్టి, ఆవు నెయ్యి తెప్పిస్తున్నారు కాబట్టి, దానిలో మధురమైనటువంటి పదార్థాలు వేస్తున్నారు కాబట్టి లడ్డు కథ మారిపోతుంది. అందుకని మిమ్మల్ని మీకు బాగలేదన్న దానికి కోపం వచ్చి వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఈ వక్రీకరణ మీకు ఉంది. మీకు వక్రీకరించే మీరు మాట్లాడుతుంటారు. మీలో మీ గవర్నమెంట్లో ఎవరు బాగుపడ్డారు? కార్యకర్తలు బాగుపడ్డారా? మీకు సహాయం చేసిన వాళ్ళు బాగుపడ్డారా? మీ ఎంబడున్న వాళ్ళు బాగుపడ్డారా? 6 మందో 10 మందో మీతో ఉన్నటువంటి వాళ్ళు సంపాదన చేసుకొని ఆ 10 మంది ఉన్నారే తప్ప కోటీశ్వరులుగా ఇంకా ఏ కార్యకర్త లేడు, ఏ నాయకుడు లేడు, ఏ ప్రజలు లేడు. మీ ప్రభుత్వంలో పనులు చేసిన వాళ్ళు, కాంట్రాక్టర్లు అందరూ నాశనం అయిపోయినారు. ప్రజలు నాశనం అయిపోయినారు. కార్యకర్తలు నాశనం అయిపోయినారు. అందుకనే నమ్మ 11 వచ్చింది మీకు. మేము మీకు రాజీనామాలు చేసి మీకు సహకరించిన వాళ్ళం. మాకు కత్తిరింపు జరిగింది మీ ప్రభుత్వంలో. అది కూడా ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఎవరెవరు 17 మంది మీ కొరకు త్యాగం చేస్తే ఒక్కడిని కూడా దగ్గరికి తీసింది లేదు. వాళ్ళ భవిష్యత్తు చూసింది లేదు. వాళ్ళ మంచి చెడ్డి చూసింది లేదు. వాళ్ళకి టీకపోతే, వాళ్ళని గెలిపించకపోతే అన్యాయం చేసినటువంటి పరిపాలన జరిగింది మీ పరిపాలనలో. అది సరైన పద్ధతుల్లో సర్దిద్దుకుంటే మీరు బాగుపడేవాళ్ళు. ఇంకా మీరు బాగుపడేది లేదు, మీరు సర్దిద్దుకునే లేదు, మీ ప్రభుత్వాలు వచ్చేటి లేదు. వరదల్లో జరిగినటువంటి విధానము ఆయన మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏజ్ ఉన్నా కానీ నీళ్లలో, నడుముల్లో నీళ్లలో తిరిగి సర్వే చేసి ప్రజలకు న్యాయం చేసిన వారు చంద్రబాబు గారు. మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పైన తిరిగి కింద దిగి ఏయో అబద్ధపు మాటలు మాట్లాడి ప్రజల్ని నచ్చేటట్టు మెచ్చేటట్టు మెప్పించాలనే ఉద్దేశంతో టక్కర మాటలు మాట్లాడినటువంటి వాడు మాజీ ముఖ్యమంత్రి. ప్రజెంట్ ముఖ్యమంత్రి ప్రతి నష్టపోయినటువంటి పేదవాడి దగ్గరికి పోయి, నడుముల లోతు నీళ్లున్నా కానీ వాళ్ళ కుటుంబం దగ్గరికి పోయి, వాళ్ళ గుమ్మం దగ్గరికి పోయి అడిగి తెలుసుకొని వాళ్ళకి సహాయ సహకారాలు అందించే వాళ్ళు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు. మీకు అక్కడికి రావటానికే ఇష్టం లేక హెలికాప్టర్లో తిరిగి జల్సా చేసుకొని హెలికాప్టర్ని దించుకున్నారు. అది మీరు చేసింది. ఇంత డిఫరెన్స్ ఉంది. నక్కకి నాగలాకానికి ఎంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ ఉంది చంద్రబాబు నాయుడికి, మరి జగన్మోహన్ రెడ్డి గారికి. మీకు పరిపాలన ఆలోచన లేనటువంటి వ్యక్తులు మీరు. పరిపాలన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడండి.